औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। युख़्रिजुल हय्य मिनल मय्यिति व युख़्रिजुल मय्यित मिनल हय्य व युह्यिल अर्ज़ बअद मौतिहा व कज़ालिक तुख़्रजून। वमिन आयातिही अन खलक़कुम मिन तुराबिन सुम्मा इज़ा अंतुम बशरुन तंतशिरून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు, సర్వేశ్వరుడు మన దైవం అందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 30వ అధ్యాయం నుండి 20వ వాక్యం అరబీ మూలంలో విన్నాము. మహాశైలారా, ఈ వాక్యాలలో దైవము తాను సృష్టికి చేసినటువంటి కొన్ని అనుగ్రహాలను గురించి, ఆయన కురిపిస్తున్నటువంటి కొన్ని అనుగ్రహాలను గురించి దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సహజంగా ఒక వ్యక్తికి ఎవరైనా సహాయం చేసినప్పుడు అతను ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఉన్నట్టయితే అతనిని కృతజ్ఞులు అంటారు. అదే ఆ సహాయాన్ని మర్చిపోయాడు అనుకోండి, అతనిని కృతజ్ఞుడు అంటారు. చేసిన సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకోలేదు అని చెప్పేసి అతనిని నిందిస్తూ ఉంటారు. మహాశైలారు, అదేవిధంగా దైవము ఆయన మానవాళికి కురిపించినటువంటి అనుగ్రహాలు, ఉపకారాలను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దీని ద్వారానైనా మన మనస్సులో చలనం అనేది కలుగుతుంది. మన మనస్సులు ఆయన అనుగ్రహాలను గురించి ఆలోచన చేస్తూ కృతజ్ఞతను కలిగి ఉంటాయి అన్న ఆలోచనతోటి దైవము ఆయన కురిపిస్తున్నటువంటి కొన్ని అనుగ్రహాలను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దైవం తెలియజేస్తున్నాడు, ఆయన జీవిని నిర్జీవి నుండి బయటకు తీస్తున్నాడు, నిర్జీవిని జీవి నుండి బయటకు తీస్తున్నాడు. మహాశైలారా, చూడండి, ప్రాణం ఉన్న దానిని ప్రాణం లేని దాని నుండి ఆయన బయటకు తీస్తున్నాడు. ఉదాహరణ చూడండి, మనిషి మరి ఒక చిన్న నీటి బిందువుతోటి పుట్టడం జరుగుతుంది. ప్రాణం లేనటువంటి దాని నుండి దైవము ప్రాణమున్న మనిషిని సృష్టించాడు. ఇంకా చూడండి, గుడ్డును మనం చూసుకుంటే ప్రాణం ఉండదు, దాని నుండి దైవము జీవాన్ని బయటకు తీస్తాడు. ఈ విధంగా ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్నది బయటకు తీస్తున్నాడు. అదేవిధంగా ప్రాణం ఉన్న మన నుండి అనేక ప్రాణం లేని వస్తువులన్నీ కూడా బయటకు వెళుతుంటాయి, చెమట రూపంలో, కన్నీటి రూపంలో. ఈ విధంగా దైవం అదే తెలియజేస్తున్నాడు, నేను ప్రాణం ఉన్న దాని నుండి ప్రాణం లేనిది తీస్తాను, ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్నది తీస్తాను. మరి ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వేరే ఎవరైనా ఉన్నారని దైవం ప్రశ్నిస్తున్నాడు. మహాశైలారా, ఇంకా తెలియజేస్తున్నాడు, భూమి మృతి చెందిన తర్వాత దానికి ప్రాణం పోసేవాడు కూడా ఆయనే. భూమి మృతి చెందడం అంటే మనం చూస్తాం, ఈ ఎండాకాలంలో బీడు బారిపోతుంది భూమి, వానలు లేక ఈ విధంగా బీటలు తీసేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో దైవము తిరిగి వానను కురిపించగానే మరి పచ్చటి పొలాలు, పచ్చటి మొక్కలు మరి అందు నుండి ఉద్భవిస్తూ ఉంటాయి. మహాశైలారు, ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి అద్భుతాలు మనిషి ఆలోచన చేయడు. కానీ ఒకసారి అతను వీటిని అన్నింటి పరిశీలన దృష్టితో చూసినట్లయితే ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఆ దైవము నిజంగా ఎంత అద్భుతమైనటువంటి సృజనాకారుడు అని అప్రయత్నంగా ఆయన పవిత్రతను కొనియాడతాడు. కానీ ఎవరైతే దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదో ప్రతిరోజు కూడా ఈ అద్భుతాలను చూస్తుంటారు, కానీ వాళ్ళ మనసులో ఏ మాత్రం కూడా చలనం అనేది ఉండదు. దైవం తెలియజేస్తున్నాడు,
ఇదే విధంగా మానవులందరూ కూడా మరణావస్థ నుండి బయటకు తీయబడతారు. మహాశైలారా, ఒక ప్రధానమైనటువంటి మాటలను దైవం తెలియజేస్తున్నాడు. మీరందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే చనిపోయినటువంటి భూమి తిరిగి ఏ విధంగా అయితే జీవాన్ని పోసుకుంటుందో, ఏ విధంగా అయితే ఎండిపోయినటువంటి మొక్క వాన పడగానే మళ్ళా చిగురిస్తూ ఉంటుందో, ఏ విధంగా అయితే నిద్రపోయినటువంటి మనిషి తిరిగి ఉదయం కాగానే లేస్తూ ఉంటాడో, అదేవిధంగా మీరు మరణం తర్వాత తిరిగి లేపబడతారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని గురించి మరి జవాబు చెప్పుకోవలసి ఉన్నది మహాశైలరా. కాబట్టి మనము చేసే పనులకు సంజాయిషి ఇచ్చుకోవడం కోసము, చేసిన కర్మలకు ఫలితం అనుభవించడం కోసము, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఈ ఫలితాన్ని అనుభవించడం కోసము నిస్సందేహంగా దైవము మనందరినీ కూడా తిరిగి పుట్టించడం జరుగుతుంది. దీనినే పునర్జన్మ అంటారు. అంటే తిరిగి జన్మించడం అని అర్థం అన్నమాట. అంతే తప్పించి మరి ఈ విధంగా చనిపోయిన తర్వాత ఇంకొక జన్మ, ఆ తర్వాత ఇంకొక జన్మ, ఈ జన్మల చక్రము ఏ మాత్రం కూడా మన గ్రంథాలు సమర్థించడం లేదు మహాశైలరా. ఈ విషయాన్ని గమనించండి. మనిషి ఒకసారి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత తిరిగి ఇంకొకసారి పుడతాడు. దీనిని పునర్జన్మ అంటారు తప్పించి ఈ విధంగా జన్మల చక్రం గురించి ఏ గ్రంథం కూడా మనకు ఆధారంగా చెప్పడం లేదు మహాశైలరా. కాబట్టి ఒకటే ఒక అవకాశము మనకు ఇక లభించినటువంటి ఈ జన్మ. ఇక్కడ ఎవరైతే మంచి చేసుకుంటారో మరణానంతరం అతను సాఫల్యం పొందుతాడు. ఇక్కడ ఎవరైతే మరి వ్యర్థపరుచుకుంటాడో తన సమయాన్ని, తన జీవితాన్ని, మరి అతను పరలోకంలో నష్టపోతాడు. మహాశైలారా, దైవం ఇది తెలియజేస్తున్నాడు. ఆయన సూచనలో ఒక సూచన ఏమిటంటే ఆయన మిమ్మల్ని మట్టి నుండి సృష్టించాడు. ఇదేంటంటే మనిషిని మట్టి నుండి ఎక్కడ సృష్టించబడుతున్నాడు అన్న ప్రశ్న వస్తుంది. మనందరి తండ్రి మరి ఆదాం, మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాం, ఆయనను దైవము మట్టి నుండి పుట్టించాడు. ఆ తర్వాత మానవ సంతతిని ఆయన తుచ్చమైనటువంటి నీటి బిందువు ద్వారా ఆయన కొనసాగించాడు. అందుకనే చూడండి, మట్టిలో ఎప్పుడైతే మనిషిని మనము ఖననం చేస్తామో ఆ మట్టి అంతా కూడా అదంతా కూడా తినేస్తుంది. ఈ విధంగా మనకు చెప్తుంటారు. మరి ఎవరైనా కూడా మరి మట్టిలో కలవలసిందే అని చెప్పేసి ఈ విధంగా దైవం అదే చెప్తున్నాడు. మిమ్మల్ని నేను మట్టితో సృష్టించాను, ఆ తర్వాత మీరు భూమిపై వ్యాపిస్తూ పోయారు. ఈ విధంగా మానవాళి అంతా కూడా మరి భూమి మీద వ్యాపిస్తూ పోయింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు ఒక సందర్భంలో తెలియజేస్తాడు. యా అయ్యుహన్నాసు తఖు రబ్బకుముల్లది ఖలకకుం, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం పుట్టిన వారిని సృష్టించినటువంటి మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి అంటాడు. మరి అంతేకాదు, ఆయన మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష బీజంతో సృష్టించాడు. మరి ఆయన అనేక స్త్రీ పురుషులను ఈ భూమిపై వ్యాపింపజేశాడు అంటున్నాడు. కాబట్టి ఒకే ఆది దంపతులైనటువంటి ఆదాం మరియు హవ్వ మనందరి తల్లి తండ్రి, వారి యొక్క సంతానమే ప్రపంచంలో మానవులందరూ కూడా మహాశైలరా. కాబట్టి అంతర్లీనంగా మానవులందరిలో కూడా ఉండే బంధం ఏమిటంటే మానవత్వం అనే బంధము. మనిషి ఎప్పుడైతే ఇది మర్చిపోతాడో అతను అనేక విభేదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి మనిషి ఎప్పుడైతే తన దైవాన్ని విభజించుకుంటాడో, నా దైవము, నీ దైవము, ఆయన దైవము, పలానా వారి దైవము అని ఎప్పుడైతే మనిషి తన దైవాన్ని విభజించుకుంటాడో మానవులందరూ కూడా ఈ విధంగా వేరైపోతారు మహాశైలారా. నా కులానికి ఒక దైవము, నా మతానికి ఒక దైవము అని ఎప్పుడైతే మనిషి తన దైవాన్ని, తన సృష్టికర్తను ఈ విధంగా వేరు చేసుకుంటాడో మానవులందరూ కూడా వేరైపోతుంటారు. కాబట్టి మానవులందరూ ఏకం కావాలంటే, సమైక్యంగా ఉండాలి అంటే మానవులందరి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని అతను ముందు గ్రహించాలి. మానవులందరినీ మరి ఒకే స్త్రీ పురుష జంట ద్వారా దైవం సృష్టించాడు అన్న సత్యం ఎప్పుడైతే అతన్ని మనసులో మరి చోటు చేసుకుంటుందో అతనిలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా అప్పుడు మాత్రమే తొలుగుతాయి. మహాశైల, ఈ రోజున మనం చూస్తున్నాం మనిషి ఎంత భయంకరమైనటువంటి పతనానికి లోనైపోయాడో,
మరి ఏ విధంగా సాటి మనిషిని కూడా అతను మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు. ఈ రోజున చిన్న చిన్న విషయాలకు మనిషిని చంపడం చూస్తూనే ఉన్నాము. మహాశైలారా, మరి ఈ దుర్గుణము ఎందుకు చోటు చేసుకుంటుంది అంటే అతనిలో మానవత్వం అనే ఒక ప్రధానమైనటువంటి ధర్మము దైవం అందరిలోనూ కూడా పెట్టాడు అన్న సత్యము అతను మర్చిపోవడమే. కాబట్టి ఈ విధంగా మహాకవి శ్రీశ్రీ తన మహాప్రస్థానం గ్రంథంలో ఒక సందర్భంలో చెప్తారు, అంతరంగాన అంతమందిమి మనుషులమే అని. ఈ విధంగా అంతరంగాన మనం అందరం కూడా మానవులమే, మనందరిది కూడా మానవత్వం అనే ధర్మము అన్న సంగతి మనిషి ఎప్పుడైతే మర్చిపోతాడో మహాశైలారా, ఈ విధంగా కులాల పరంగా మతాల పరంగా మనిషి వేరైపోతుంటాడు. ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ మత కలహాలు కానివ్వండి, ఈ కులాల పోరాటం కానివ్వండి, ప్రధానంగా మనిషి తన యొక్క పుట్టుకను మర్చిపోవడమే. దైవం అదే జ్ఞాపకం చేస్తున్నాడు, ఓ మనిషి, నిన్ను నేను ఒకే జంట ద్వారా సృష్టించాను, మానవులందరినీ కూడా నేను ఒకే జంట ద్వారా సృష్టించాను. ఏ విధంగా అయితే ఒక తల్లి తండ్రి కడుపులో పుట్టినటువంటి బిడ్డలందరిలో ఏ విధమైనటువంటి అనుబంధం ఉంటుందో అదే విధమైనటువంటి బంధము అనుబంధము మానవులందరిలో కూడా ఉన్నది. ఈ సంగతి తెలుసుకోవడానికే దైవం మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఇంకొక ప్రధానమైనటువంటి ఉపకారాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే, వమిన్ ఆయాతి అన్ ఖలఖలకుం మిన్ అంఫుసికుం అజ్వాజా, నేను మీకు ఇచ్చినటువంటి ఉపకారాల్లో మహా ఉపకారం ఏమిటంటే మీ భార్యలను మీ నుండి నేను సృష్టించాను అంటున్నాడు. చూడండి, భార్యను సృష్టించడము దైవము మనిషికి చేసిన ఉపకారంగా ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఎందుకంటే మహాశైలారా, మనందరి తండ్రి అయినటువంటి ఆదం అలైహిస్సలాం వారు స్వర్గంలో ఆయన విహరిస్తున్నారు, స్వర్గంలో ఆయన జీవితం గడుపుతున్నారు. కానీ ఆ స్వర్గం కూడా ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. అప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఆయన ప్రక్కటెముక నుండి దైవము ఆయన భార్యను సృష్టించాడు. అప్పుడు ఆయనకు మరి స్థిమితం అనేది కలిగింది. కాబట్టి మనిషికి శాంతి స్థిమితము అతని భార్య ద్వారానే లభిస్తుంది అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు మీ భార్యల వద్ద శాంతిని పొందడం కోసము మీ మధ్య నేను ప్రేమను కారుణ్యాన్ని సృష్టించాను అంటున్నాడు. కాబట్టి మహాశైలారా, దైవము భార్యాభర్తల మధ్య ఆ అద్భుతమైనటువంటి అనుబంధాన్ని, ప్రేమను, కారుణ్యాన్ని సృష్టించాడు. అందుకనే చూడండి, మరి ఎప్పుడైతే వివాహం అవుతుందో ఆ భార్య తన తల్లిదండ్రులను మర్చిపోతుంది, తన పుట్టింటిని మర్చిపోతుంది, తన తోబుట్టును మర్చిపోతుంది. మరి పూర్తిగా తన భర్తే సర్వస్వంగా మరి అతని వద్దకు వచ్చేస్తుంది. వాస్తవానికి అంతకుముందు అతను ఏమాత్రం పరిచయం అనేది ఉండదు. ఒక్కరోజు పెళ్లి తంతుతోటి మొత్తము ఆ సమస్తాన్ని కూడా తన పుట్టింటిని మర్చిపోయి భార్య భర్తే సర్వస్వంగా జీవితం గడుపుతుంది. మరి అంత అద్భుతమైనటువంటి ప్రేమను, ఆ ఆప్యాయతను, అనురాగాన్ని దైవము ఆ వారి ఇరువురి మధ్య సృష్టించాడు. కాబట్టి మరి 25 సంవత్సరాలు తన గడిపినటువంటి తన సొంత ఇంటిని కూడా మర్చిపోయి భార్య తన భర్త ఇంటికి వచ్చేస్తుంది. ఆ భర్త తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా భావించి సేవ చేస్తుంది. దైవం ఇదే తెలియజేస్తున్నాడు, ఈ ఉపకారాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీకు శాంతిని ఇవ్వడం కోసమే మీ భార్యను సృష్టించాడు. కానీ మనిషి ఈ రోజున శాంతి కోసము అక్కడికి వెళ్తుంటాడు, ఇక్కడికి వెళ్తుంటాడు. మహాశైలాలు, శాంతి అనేది దైవము తన భార్య వద్దనే పెట్టాడు అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి మహాశైలారా, ఇంకా చెప్తున్నాడు, మీరు ఆలోచిస్తే ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి అంటున్నాడు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీ భార్యల ఎడల ఎవరైతే ఉత్తములో మీలో ఉత్తములు అన్నారు. కాబట్టి మీరు మీ భార్యలతోటి ఆనందంగా గడపండి. మీరు ఏదైతే తింటారో అదే వారికి తినిపించండి, మీరు ఏదైతే తొడుగుతారో అదే వారికి తొలగించండి. మరి ఎవరైతే తన భార్య బిడ్డల పట్ల మరి కారుణ్యాన్ని చూపుతాడో దైవం కూడా అతని పట్ల కారుణ్యాన్ని చూపుతాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి అంతేకాదు సుమా, ఎవరైతే మరి సరైనటువంటి మార్గంలో, నీతి నిజాయితీలతో కూడినటువంటి మార్గంలో అతను డబ్బును సంపాదించి తన భార్యకు, తన బిడ్డలకు మరి పెట్టే ప్రతి ముద్దకు కూడా దైవము పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని మహాప్రవక్త వారు శుభవార్తను కూడా ఇచ్చారు.
మహాశైలారు ఈ విధంగా దైవం ఇచ్చినటువంటి అనేక అనుగ్రహాలలో, ఆయన కురిపిస్తున్నటువంటి అనేక ఉపకారాలలో మరి మనిషికి ఆయన భార్యను ఇవ్వడం కూడా అద్భుతమైనటువంటి ఉపకారం. మరి మహాశైలారా, నేను అలా ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటి పట్ల ఆలోచన చేసి మన నిజ జీవితంలో వీటిని అమలు పరిచే సద్భాగ్యాన్ని సృష్టి ప్రభు వల్ల మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవ్వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.